మొన్న ఒక తల్లి గోరుముద్దలు పెట్టవలసిన తల్లియే పెరుగన్నంతో పాటు విషం పెట్టింది. 3 కొడుకుల్ని కరతేర్చింది. ఇప్పుడు మరో తల్లి కొబ్బరి బొండాల కత్తితో 2 కొడుకుల్ని నరికి నరికి వెంటాడి వేటాడి మరీ చంపింది. రండి చూద్దాం. కొబ్బరి బొండాల కత్తితో 2 కొడుకుల్ని నరికి భవనంపై నుండి దూకి మరీ ఆత్మహత్య చేసుకున్న తల్లి. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాజుల రామారంలో ఘటన. 6 పేజీల సూసైడ్ నోట్ రాసి 2 కొడుకుల్ని హర్షిత్ రెడ్డి, ఆశిష్ రెడ్డిలను కొబ్బరి బొండాల కత్తితో నరికి అనంతరం 5వ ఫ్లోర్ అపార్ట్మెంట్ పైనుండి దూకి మరీ ఆత్మహత్య చేసుకున్న తల్లి. చిన్న కొడుకు ఆశిష్ రెడ్డిని షాపూర్ నగరంలోని రామ్రాజ్ ఆసుపత్రికి తరలించే లోపే మృతి. ముందు నుండి తేజస్వినికి కళ్ళ సమస్య. అదే సమస్య 2 పిల్లలకు రావడంతో ప్రతి 4 గంటలకు ఒకసారి కళ్ళల్లో డ్రాప్స్ వేస్తే కానీ కనబడని సమస్యతో సతమతం అవుతూ చాలా ఏళ్ల నుండి ఆ సమస్యతో పోరాడుతూ చచ్చి బతుకుతున్న పరిస్థితి. దీంతో ఇంట్లో ఎప్పుడూ గొడవలు. భర్త కూడా కోపంతో చస్తే చావండి అంటూ గొడవకు దిగుతున్నాడని, దాంతోనే పిల్లలను చంపి తాను సూసైడ్ నోట్ రాస్తున్నట్లు సూసైడ్ నోట్లో రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న తేజస్విని. పిల్లల్ని చంపడానికి చేతులు ఎలా వస్తాయో వీళ్ళకి అసలు అర్థం అవుతలేదు. మొగుడుతో ప్రాబ్లం అయితే వాడితో గొడవపడి ఇష్టం లేకపోతే ఎవరి బతుకు వాళ్ళు బతకండి, కానీ పిల్లల్ని ఇంత ఘోరంగా చంపుతున్నారేంటి? పుట్టు గుడ్డి వాళ్ళైన పిల్లల్ని ఎంతో మంది తల్లులు వాళ్ళని చూసుకుంటున్నారు. కాళ్ళు చేతులు లేని పిల్లలు, మంచానికే అంకితమైన పిల్లల్ని ఎంతో మంది తల్లులు కేర్ టేక్ చేస్తున్నారు. మరి మీకేంటి? ఇంత చిన్న సమస్యకు సూసైడ్ చేసుకోవడం ఏంటి? పిల్లల్ని చంపడం ఏంటి? 9 నెలలు మోసి కన్న ప్రేమ ఏమైంది మీకు?